ఎలా చేసినా ఏం చేసినా ఓ నమస్కారం పెట్టి ఆయన మనకి అనుగ్రహించగలడు, మనకెందుకని బయటికి రావాలి. అంతేగాని నువ్వు నీకు వచ్చినవన్నీ ఆయనకి చెప్పే ప్రయత్నం చేయకూడదు అక్కడికి వెళ్ళి. కాబట్టి ఆయన అందుకే నందికి శివుడికి మధ్యలో తిరుగుతాడు, అభిషేక ద్రవ్యాల్ని తొక్కుతాడు. నువ్వు నిష్కారణంగా లోపలికి వెళ్ళి అలాంటి పనులన్నీ నువ్వు చేయకూడదు. కనుక మహాలింగం అంటే బయట ఉన్నటువంటి శివస్వరూపం అంతా కాకుండా లోపల ఉన్న లింగం ఏది ఉన్నదో దాన్ని అరూపరూపి అంటారు. ఆ అరూపరూపిగా ఉన్నటువంటి శివలింగం ఏదుందో దాన్ని మహాలింగం అని పిలుస్తారు. కాబట్టి ప్రతి శివాలయంలోనూ అంతరాలయంలో ఉన్న లింగమునకు మహాలింగం అని పేరు. ఇప్పుడు శంకరాచార్యులు వారు అంటున్నారు, మద్ది చెట్టు కల్లుకున్న మల్లెతీగలో నాకెవరు కనబడుతున్నారో తెలుసా? సుమనస్సేవ్య మహానుభావుడు గుణావిష్కృతం సేవే శ్రీగిరి మల్లికార్జున మహాలింగం శివాలింగితం. శివలింగం మీద నాగ పట్టం పెడతారు, నాగ పడగ, అదే అమ్మవారు. ఆ పడగ చుట్టి ఉంటుంది శివలింగం మీద, ఒక్కొక్కచో ఆ లోపలే గీతలు ఉంటాయి, అదే అమ్మవారు అయి ఉంటుంది. ఆలింగన స్వరూపంగా ఆవిడ గట్టిగా కౌగిలించుకుని ఉంటుంది. ఇదిగో నాకు మల్లికార్జున శివలింగమును కౌగిలించుకున్న పార్వతీదేవి, భ్రమరాంబ చేత కౌగిలించుకోబడిన మల్లికార్జునుడు శివశివాస్వరూపము అర్ధనారీశ్వరుడుగా, ఇదిగో నాకు ఈ మల్లెతీగ చేత అల్లుకోబడినటువంటి మద్ది చెట్టుగా, నాకు శ్రీశైల క్షేత్రంలోని మల్లికార్జున భ్రమరాంబ స్వరూపంగా దర్శనమిచ్చారని 50వ శ్లోకంగా శివానందలహరిలో శంకరాచార్యుల వారు సంధ్యారంభ విజృంభితం తీసుకొచ్చారు. అది ఆయన ప్రతిభ. అలా చెబుతూ ఆ శ్లోకాన్ని చెప్తూ శివుని యొక్క వైభవాన్ని ఆవిష్కరిస్తూ శివలింగ స్వరూపం యొక్క రహస్యాల్ని కూడా ఆవిష్కరించినట్లే అయింది. ఎందుకని? స్వయంభూలింగం స్వయంభూలింగమే. అన్నిటికన్నా అత్యంత శక్తివంతమైన ఉపాసన ఏది అంటే లింగమును ఉపాసించుటయే అత్యద్భుతమైన ఉపాసన. లింగోపాసన చెయ్యడం వస్తే, లింగోపాసన యందు సరిగా నిలబడగలిగితే ఆయన దుర్నిరీక్షుడు. ఆయన ముందుక మిగిలిన ఉపాసకులు నిలబడలేరు. ఎందుకో తెలుసా అండి? ఇది నా సొంతంగా చెప్పానని మీరు అనుకోకండి. మహాభారతంలో ఒక సందర్భం జరిగింది. అశ్వత్థామ ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగించాడు కృష్ణార్జునుల మీద. తీరా ఆగ్నేయాస్త్రం ప్రయోగిస్తే అది నరనారాయణులైనటువంటి కృష్ణార్జునుల్ని చెనకలేదు. బాధపడుతూ తలంచుకుని వెళ్ళిపోతున్నాడు అశ్వత్థామ. వ్యాసభగవానుడు దర్శనమిచ్చాడు. ఆయన వెంటనే వెళ్ళి వ్యాసభగవానుడి పాదాలకి నమస్కరించి, నేను ఆగ్నేయాస్త్ర ప్రయోగం చేసి ఎందరినో చెనకాను, కానీ నేను వేసిన ఆగ్నేయాస్త్రం కృష్ణార్జునుల్ని కనీసం చెనకలేదు. ఎందుకు ఇలా జరిగిందని అడిగాడు. అడిగితే వ్యాసభగవానుడు ఆ రోజున ఒక రహస్యం చెప్పాడు. సర్వభూతభవం జ్ఞాత్వా లింగమర్చతి య ప్రభో తస్మిన్నభ్యధికాం ప్రీతిం కరోతి వృషభధ్వజ అని చెప్పాడు. నీవు కూడా శివార్చన చేస్తావు, కానీ నీవు శివుని యొక్క మూర్తిని ఉపాసన చేస్తావు. చంద్రరేఖతో ఉన్నటువంటి శివుని యొక్క మూర్తికి నువ్వు పూజ చేస్తావు. కృష్ణార్జునులు ఇద్దరూ లింగార్చన చేస్తారు. వాళ్ళు శివలింగాన్ని ఎలా పూజ చెయ్యాలో వాళ్ళకి తెలుసు. వాళ్ళు ఆ రహస్యములు తెలిసి శివలింగార్చన చేస్తారు. వాళ్ళిద్దరూ లింగార్చన చేసిన వాళ్ళు, నువ్వు శివుణ్ణి మూర్తిగా ఉపాసన చేసిన వాడివి. శివుణ్ణే ఉపాసన చేసిన, శివలింగాన్ని ఉపాసన చేసిన వాడి ముందు కేవలము శివమూర్తిని ఉపాసన చేసిన వాడు నిలబడలేడు. అందుకే నువ్వు వాళ్ళని చెనకలేవు, వాళ్ళ జోలికి వెళ్ళలేవు. ఇది సాక్షాత్ నారాయణ స్వరూపుడైనటువంటి వ్యాసుడు మహాభారతంలో ఇచ్చిన తీర్పు. కాబట్టి లింగోపాసనం అన్నదంత గొప్పది. ఒక్కసారి స్వయంభూలింగమైనటువంటి శివలింగాన్ని కాని స్మరణ చేస్తే, అమ్మవారి సహితంగా దర్శనం చేసినట్లు భావన చేసి కానీ ఒక్కసారి స్మరణ కాని చేస్తే, స్వయంభూలింగాన్ని స్మరించిన, స్వయంభూలింగ క్షేత్రంలో కూర్చుని ఒక్కసారి శివ అన్న 1,000,000 మార్లు శివ అన్నట్టు. అందున శివలింగానికి ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి? అసలు శివలింగానికి పునఃప్రతిష్ఠ చేయడం కుదరదు. ఎందుకంటే ఇంత ముక్క మిగిలినా ఇంకది ఆలయమే. కాబట్టి అటువంటి లింగాలలో మళ్ళీ ధ్యానస్థితికి తీసుకెళ్ళగలిగినటువంటి శివలింగాలలో అత్యద్భుత శివలింగం శ్రీశైల మల్లికార్జున లింగం. అటువంటి శ్రీశైల మల్లికార్జున లింగాన్ని ప్రస్తుతి చేస్తూ
ఒక్కసారి మనందరికీ ఆ శ్రీశైలం గుర్తొచ్చేట్టు, శ్రీశైల పర్వత సానువులు గుర్తొచ్చేట్టు, నల్లమద్ది చెట్టు మల్లెతీగా గుర్తొచ్చేట్టు, శివాలింగితమైన శివుడు గుర్తొచ్చేట్టు, ఆ మహాలింగం అన్నప్పుడు అంతరాలయంలోకి వెళ్ళి చూసినప్పుడు ఇలా నేను చెయ్యి పెడితే ఎంత ఉంటుందో అంతే ఉండేటటువంటి ఆ చిన్ని శివలింగం కనపడేటట్టు. శివలింగం కనపడినప్పుడు ఏమవుతుందంటే 5 ముఖాలు కనపడతాయి. అదే మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని చూశారనుకోండి 3 ముఖాలే కనపడతాయి, వెనక్కు ఉంటాయి 3 ముఖాలు. అదే శివలింగం దగ్గరికి వెళ్ళి ఇలా చూశారనుకోండి పైకి కూడా కనపడుతుంది, పై ముఖం కూడా కనపడుతుంది. పై ముఖం చూస్తుంటే ఏమవుతుందో తెలుసా అండి? మోక్షం. సజ్జోజాత అఘోర తత్పురుష వామదేవ ఈశానములను 5 ముఖాలు, ఈశానం అనేటటువంటి ముఖం పైకి చూస్తూ ఉంటుంది, అదే మోక్షం ఇస్తుంది. అదే అనుగ్రహ ప్రదాత అంటారు. అనుగ్రహము అంటే జ్ఞానం ఇచ్చే మూర్తి అదే. అందుకే శివలింగాన్ని అభిషేకం చేసి పైన ముట్టుకున్నప్పుడు చల్లగా చేతికి తగిలిన ఆనందాన్ని ఎవరు అనుభవిస్తారో, ఎవరు శివలింగ తీర్థాన్ని తీసుకుంటారో వారికి జ్ఞానము పుష్కళంగా కలుగుతుంది. కానీ గృహస్థు శివలింగమును అర్చించరాదు, ప్రత్యేకమైన దీక్షాతత్పరులైతే తప్ప, దానికి సంబంధించినటువంటి ఏ శాంభవ దీక్ష లాంటిదో ఉంటే తప్ప గృహస్థు ఇంట్లో శివలింగం పెట్టి పూజ చెయ్యకూడదు. నేను పరమ సత్యం చెప్తున్నాను, ప్రామాణికమైన మాట చెప్తున్నాను. శివుని యొక్క మూర్తి పెట్టి పూజ చెయ్యొచ్చు, శివలింగం పెట్టి పూజ చెయ్యరాదు. ఇంకా ఇందులో నిర్ద్వందం, నేను చెప్పినది పరమ సత్యం, లేకపోతే ఇన్ని మాటలు నొక్కి నేను చెప్పను. నేను ఏది చెప్పినా నమ్మి చెప్తాను, సాధికారికంగా ప్రమాణం ఉంటేనే చెప్తాను. కాబట్టి ఆ శివలింగాన్ని స్మరణ చేస్తే చాలా, ఒక్కసారి శ్రీశైలలింగాన్ని, ఆయనది ధూళి దర్శనం. మీరెలా ఉన్నారన్న దాంతో సంబంధం కూడా ఉండదు. అంత గొప్ప లింగాన్ని ప్రదోష వేళలో స్మరించడానికి వీలుగా 50వ శ్లోకంలోకి తీసుకొచ్చారు. ఆ సంధ్య గొప్పతనం చెప్తూ, సంధ్యారంభ విజృంభితం శృతిశిరస్థానాంతరాధిష్ఠితం సప్రేమ భ్రమరాభిరామమసకృత్సద్వాసనాశోభితం భోగీంద్రాభరణం సమస్త సుమన పూజ్యం గుణావిష్కృతం సేవే శ్రీగిరిమల్లికార్జున మహాలింగం శివాలింగితం అంటూ ఆ శ్లోకం ధారణలో ఉండవలసిన శ్లోకం. అసుర సంధ్య వేళలో ఒక్క క్షణం కళ్ళు మూసుకున్న శ్లోకం చదివి శ్రీశైల క్షేత్రాన్ని, మల్లికార్జున లింగాన్ని ఎవరు తలుచుకుంటున్నారో వాళ్ళకి పరమేశ్వరానుగ్రహం పరిపూర్ణంగా కలగడం కోసం 50వ శ్లోకం దగ్గర చెప్పారు ఆయన. అంటే ప్రతి సంధ్యా సమయంలో ఇదొకసారి చదువుకో అని చెప్పడానికి శంకర భగవత్పాదులు ఆ శ్లోకం ఇచ్చారు. అటువంటి శంకరులు, అంత గొప్ప శంకరులు, ఆయన శివానందలహరిలో ఒక ఆశ్చర్యకరమైనటువంటి ప్రతిపాదన, అత్యద్భుతమైనటువంటి ప్రతిపాదన. ఒక కళ్యాణ ఘట్టంతో కదూ ఉపన్యాసం పూర్తయిపోవాలి, శుభంతో పూర్తి చేయడం హర్ష సంప్రదాయం. అందుకే నాటకములు విషాదాంతములు చెయ్యవద్దు అంటారు మన పెద్దలు. విషాదాంతం చెయ్యడం ఉండదు. ఎన్నేళ్లైనా కళ్యాణీ బతిగాదేయం లౌకికీ ప్రతిభాతిమా ఏతి జీవంతి మానందో నరంవర్ష శతాదపి అంటుంది సీతమ్మ సుందరకాండలో. 100 ఏళ్ల తర్వాతైనా ఓర్పుగా శరీరంలో ఉంటే మంచి మాట వింటావు. కాబట్టి ఎప్పుడో అప్పుడు ఈశ్వరుణ్ణి పొందుతావు. ప్రస్థానం మొదలు పెడితే చాలు. అందుకే ఏ నాటకాన్ని విషాదాంతం చెయ్యరు భారతీయ సంప్రదాయంలో, అలా చేయకూడదు కూడా. కాబట్టి శంకరులు ఒక శ్లోకం చేశారు, అది ఆయనకే చెల్లు. తర్వాత దాన్ని చాలామంది అనుకరించారు ఆ శ్లోకాన్ని. శివ తవ పరిచర్యా సన్నిధానాయ గౌర్యా భవ మమ గుణదుర్యాం బుద్ధికన్యాం ప్రదాన్యే సకల భువన బంధో సచ్చిదానంద సింధో సదయ హృదయ గేహే సర్వదా సంవసత్వం. చిన్న శ్లోకం, కానీ శంకరాచార్యుల వారు పెళ్లివారయ్యారు ఆ శ్లోకంలో. ఎటువంటి మహానుభావుడు అండి శంకరులు అంటే! ఆయనే చెల్లు. శివానందలహరి ప్రతి శ్లోకం అద్భుతమే. అలా తలుచుకుంటుంటే చాలు పొంగు దాని మీద తేలి వెళ్ళిపోవడమే. ఆ శ్లోకాల మీద అలా ఉంటుంది ఆనందలహరి. శివ, నేను మీతో మనవి చేశాను, ఆయన ఎప్పుడైనా ఒక్క మాట పెట్టి పిలిచారంటే చాలు శ్లోకంలో అంతరార్థం అంతా అక్కడే ఉంటుంది సంబోధనలో అని. ఈ శ్లోకంలో అన్ని సంబోధనలే, చాలా సంబోధనలే. అసలు ఇన్ని పేర్లు పెట్టి పిలిచేశారు ఆయన. శివ తవ పరిచర్యా సన్నిధానాయ గౌర్యా మమ గుణధుర్యాం బుద్ధికన్యాం ప్రధాన్యే భవ మమ గుణధుర్యాం బుద్ధికన్యాం ప్రధాన్యే సకల భువన బంధో
సచిదానంద సింధో సదయ హృదయ గేహే సర్వదా సంవసత్వం. దాదాపు 5 నుంచి 6 పేర్లు పెట్టి పిలిచారు. ఎందుకు పిలవాలో తెలుసా అండి? పెళ్లి కొడుకుని వెతుక్కునే ముందు, అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేసే ముందు కన్న తండ్రి ఎలా వెతుకుతాడో శంకరాచార్యుల వారు పరకాయ ప్రవేశం చేశారు. ఆయన బ్రహ్మచర్యం నుంచి సన్యాసం తీసుకున్న ఆయన. బ్రహ్మచర్యం నుంచి సన్యాసం తీసుకున్న మహానుభావుడు 32 సంవత్సరములు మాత్రమే ఈ శరీరంలో ఉన్నవారు, అసలు స్త్రీ స్పర్శ తెలియనటువంటి వారు, నిరంతరం తురీయంలో సమాధిలో ఉండేటటువంటి మహాపురుషుడు ఆయన ఒక ప్రతిపాదన చేస్తున్నారు. మా అమ్మాయికి పెళ్లి సంబంధం చూడాలి నేను అన్నారు ఆయన. శంకరాచార్యుల వారికి కూతురు ఎక్కడిది? శంకరాచార్యుల వారి కూతురు ఎక్కడుందో శంకరాచార్యుల వారే చెప్పారు. దానికి మనం పరిశోధనలు ఏం చేయక్కర్లేదు. ఆ కూతురు ఎవరో మీకు నేను తర్వాత చెప్తాను. శంకరాచార్యుల వారి కూతురు ఎవరో. శంకరాచార్యుల వారు అన్నారు, నా కూతుర్ని ఇచ్చి పెళ్లి చెయ్యడానికి నాకు యోగ్యుడైన వరుడు ఒక్కడే కనపడ్డాడు అన్నారు. ఆ వరుడే ఎందుకు కావలసి వచ్చాడు అంటే పేర్లు పెట్టి పిలిచారు. పేర్లు పెట్టి పిలిచి ఆయన్ని ఎందుకు అల్లుణ్ణి చేసుకోవాలనుకుంటున్నారో చెప్పారు. శివ ఆయన్ని ఎందుకు అల్లుణ్ణి చేసుకోవాలంటే ఆయన శివ. శివ అంటే సర్వమంగళములకు కారణమైన వాడు. ఆయనకి పిల్లనిస్తే ఆ పిల్ల ఎన్ని సుఖాలు అనుభవిస్తుందో. సరదాకి సరదాగానే ఉంటాడు, హాస్యానికి హాస్యం ఉంటుంది, పూజకి పూజ ఉంటుంది, సంధ్యావందనానికి సంధ్యావందనం ఉంటుంది, ధ్యానానికి ధ్యానం ఉంటుంది. చక్కగా తన ఉపాసన బలంతో భార్యని రక్షించుకుంటాడు, బిడ్డల్ని రక్షించుకుంటాడు, సమస్త మంగళములకు కారణమవుతాడు, 10 మందికి మేలు చేస్తాడు, ఎప్పుడూ సంతోషంగా ఉంటాడు. శివ లోకములకన్నిటికీ మేలు చేస్తాడు. శుభంకరుడు, శోభనకరుడు, మంగళకరుడు, భద్రకరుడు, క్షేమకరుడు, విజయకరుడు, ఐశ్వర్యకరుడు, ఆయుర్దాయకరుడు, సమస్తమును ఉద్ధరించగలిగిన వాడు. కాబట్టి నీకన్నా గొప్ప అల్లుడు నాకెక్కడ దొరుకుతాడు? శివ. అంటే అల్లుణ్ణి వెతుక్కునేటటువంటి కోణంలో చూడాలి మీరు ఆ పేర్లు, తప్ప స్తోత్రంగా చూడకూడదు ఇప్పుడు. కానీ శివవైభవాన్ని కీర్తిస్తారు ఆయన. శివ తవ పరిచర్యా సన్నిధానాయ గౌర్య భవ. భవ అంటే చాలామంది సంతానాన్ని పొంది ఉన్నవాడిని భవ అంటారు. భవమునకు కారణం, సంసారమునకు కారణం లేదు, ఎప్పుడూ తాను మాత్రము నశించని వాడిని భవ అంటారు. అల్లుణ్ణి తెచ్చుకునేటప్పుడు ఏం తెచ్చుకోవాలి? శంకరాచార్యులు వారు సౌందర్యలహరి చిట్ట చివరిలో మాట అంటారు, ఏదో రతే పాతివ్రత్యం శిథిలయతిరం ఏన వపుషా. ఎవరో ఒక ఆయన ఎంత గొప్పవాడంటే ఆయన యొక్క అందాన్ని చూసి, ఆయన యొక్క వైభవాన్ని చూసి బ్రహ్మగారు ఈర్ష్యపడేవట. అరే నాకన్నా కూడా సరస్వత్యా లక్ష్మ్యా హరివిధి సపత్నో విహరసే. బ్రహ్మగారు అనుకునేవాట, అరే నా భార్య సరస్వతి, నాకు సరస్వతి కటాక్షం కన్నా వీడికే ఎక్కువ ఉందే అనుకునేవాట. శ్రీ మహావిష్ణువు అనుకునేవారట, నా భార్య లక్ష్మీ కటాక్షం నాకన్నా వీడికే ఎక్కువ ఉందే అనుకునేవారట. రతే పాతివ్రత్యం శిథిలయతిరం ఏన వపుషా. రతీదేవి అనుకునేదిట, మన్మధుడు మా ఆయన ఇంత అందగాడు అనుకునేవాడిని, ఈయన్ని చూస్తే అబ్బా మా ఆయన కన్నా అందంగా ఉన్నాడే అనుకుందిట. అలా అనుకోగానే మరి పాతివ్రత్యం శిథిలం అవలా. కాబట్టి రతే పాతివ్రత్యం శిథిలయతిరం ఏన వపుషా. అంత అందగాడు. ఎంత డబ్బున్నా, ఎంత చదువున్నా, ఎంత అందం ఉన్నా ఆయుర్దాయం లేదనుకోండి, ఉపయోగం ఏమిటి? చిరంజీవన్నే వక్షపిత పశుపాశ వ్యతికర అంటారు. ఇక్కడిది కాదు సౌందర్యలహరి. చిరాయుర్దాయం ఉండాలి. చాలా కాలం బ్రతికేటటువంటి వాడు, ఆయుర్దాయం బాగా ఉన్నవాడిని అల్లుడిగా తెచ్చుకోవాలి. ఎందుకని? అమ్మాయి మెళ్ళలో మంగళసూత్రం అలా నిలబడుతుంది, ఎప్పటికీ పసుపు కుంకాలతో ఉంటుంది. పుట్టినింటికి ఎందుకు తీసుకొస్తారు? పసుపు కుంకాలు ఇచ్చి పంపించడానికే తీసుకొస్తారు, ఎప్పుడు చెరివిడి పెట్టి పంపించడానికే తీసుకొస్తారు. కాబట్టి 10 కాలాలు బతికేటటువంటి వాడు, ఆయుర్దాయం సమృద్ధిగా ఉన్నవాడిని అల్లుడిగా తెచ్చుకోవాలి. లోకం అంతా వెళ్ళిపోయినా శివుడు మాత్రం వెళ్ళేవాడు కాదు. ఆయన కన్నా దీర్ఘాయుష్మంతుడు ఎక్కడ దొరుకుతాడు? కాబట్టి భవ. అల్లుణ్ణి తెచ్చుకునేటప్పుడు ఆయనకి సంతానాన్ని పొందగలిగినటువంటి స్థితి ఉన్నవాడు, ఆ శక్తి ఉన్నవాడిని అల్లుడిగా తెచ్చుకోవాలి. అంతేగాని ఆయన సంతానమును ఉత్పాదనం చేయలేని వాడైతే ఉపయోగమే ఉంటుంది? వంశం ఎక్కడ నిలబడుతుంది? ఆడపిల్లకి. ఆడపిల్ల అమ్మ ఎలా అవుతుంది? భవ. ఆయన ఈ లోకములకంతటికీ తండ్రి. కాబట్టి నీకన్నా తండ్రితనంలో సమర్థుడెవడున్నాడు? కాబట్టి నీలాంటి వాడికే పిల్లనివ్వాలి. కాబట్టి